ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. ఇవి దావీదు మహారాజు రాసిన కీర్తనలు. ఇది మనము చాలా మార్లు చదువుకునే ఉంటాం. దేవుడు దావీదు మహారాజు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు అనుభవించారు. ఎన్నో ఒడిదుడుకులు, యుద్ధాలు, సౌలు రాజు నుండి ప్రాణభయము, కుమారుడైన అబ్షాలోము, సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేయడము, అరణ్యవాసం చేయడం, దాని ద్వారా ఇంకా తన సొంత పాపాల వల్ల ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాడు. కానీ దావీదు మహారాజు దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వాటినన్నిటినీ జయించడానికి దావీదు మహారాజుకు తన కృపనిచ్చాడనమాట. ఆ విధంగానే మన జీవితాల్లో కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎన్నో కుటుంబాల్లో, మన జీవితాల్లో, నా జీవితంలో కూడా ఎన్నో శోధనలు వచ్చాయి. అయినప్పటికీ దేవుడు వాటిని జయించడానికి తన కృపనిచ్చారు. అలాగే మనందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు, శోధనలు, ఆఫీసుల్లో కానీ, చుట్టుపక్కల వారితో కానీ, ఇంకా ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అలాంటప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ప్రార్థించినప్పుడు